అన్నీ ఇచ్చాడండి అబ్రహాం గారికి. కానీ అబ్రహాం గారు ఏమంటాడు తెలుసా? అయ్యా, ఎన్ని ఇస్తే ఏంటి, ఎంత ఆస్తి ఇస్తే ఏంటి, పనోళ్ళని ఇస్తే ఏంటి, మందలు ఇస్తే ఏంటి, సంతానం లేకుండా చేసావు కదయ్యా అని బాధపడుతుంటాడు. కొదువ. ఆస్తి ఉండొచ్చు, సమాధానం ఉండదు, కొదువ. ఆస్తి ఉండొచ్చు, ఆరోగ్యం ఉండదు, కొదువ. ఆస్తి ఉండొచ్చు, నెమ్మది ఉండదు, కొదువ. ఈ కొదువలన్నీ ఒకసారి మనం అనుకుంటాం, ఎన్నిచ్చి ఏంటయ్యా. అబ్రహాం గారు చక్కగా అంటాడు ఒక్కొక్క మాట, నాకు ఎన్నిచ్చిన ఏమి, ఏది చేస్తే ఏంటి, కొదువు కదయ్యా, ఈ కొదువు ఉందగా అని ఎత్తి చూపిస్తున్నాడు. ఈ రోజున ఆత్మ జీవితంలో బ్రతుకుతున్న మనం కొదువలు తీరేటట్లుగా దేవుడు మనకి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన మాటలు వింటున్న మనందరి జీవితాల్లో, మీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన కొదువలు దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మన కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కొరత లేని వానిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక.